మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వచనం. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట. ఆ దినమున మోషే ఐగుప్తు ప్రజలని, ఐగుప్తు రాజును చూసి భయపడ్డాడు. ఆ దినమున మోషేను దేవుడు బలపరిచాడు. ఏ విధంగా అంటే, వారిని చూచి నువ్వు జడియకు, నీ మధ్య ఉన్నది మహాదేవుడు, భయంకరమైన దేవుడు, నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు అని చెప్పేసి ధైర్యమునిచ్చాడు. ఆనాడు మోషే ఏం చేశాడో తెలుసా? వారిని చూసి జడియకోకుండా దేవుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు మనుషులను చూసి భయపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, వారిని చూచి నువ్వు జడియవద్దు. నా కుమారుడా, మనుష్యులను నువ్వు చూసి జడియవద్దు. రాజులను, అధికారులను చూసి నువ్వు జడియవద్దు. అహంకారులను, గర్విష్ఠులను చూసి నువ్వు జడియవద్దు. నీ మధ్య ఉన్నది భయంకరుడైన మహాదేవుడు, ఎవరినైనా అణిచివేయగలిగిన శక్తిమంతుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఒక్కటే తెలుసుకో, మోషేను దేవుడు బలపరిచాడు. ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు పడిపోకు. దేవుని ఆత్మ నీతో ఏం చెప్తే దాన్ని వెనకకు తీయకు. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో అని చెప్పేసి నువ్వు వెనకడుగు వేస్తున్నావేమో. దేవుని ఆత్మ వింటే దేవుడు నీకు సహాయం చేస్తాడని మర్చిపోయావా? ఆయన చెప్పాడంటే ఆ మాటకు ఆయన సహాయం చేస్తాడని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మకు లోబడండి, దేవుని మహిమపరచండి, ఆయన చెప్పింది చేయండి. మోషేలాగా ధైర్యము తెచ్చుకొని ఆయన చెప్పింది చేసినప్పుడు, ఆయనకు మోషేకి ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు 2 పాయలుగా చీల్చాడు. మోషేని సనిగినప్పుడు నీళ్లను కూడా బండ నుంచి తెచ్చాడు. ఆకాశం నుంచి మన్నాను తెచ్చాడు. ఈ విధంగా దేవుడు మాట ఇచ్చాడంటే నిన్ను తీసుకెళ్తానని, నిన్ను నడిపిస్తానని, ఖచ్చితంగా ఆయన ద్వారాలు తెరుస్తూనే ఉంటాడు. అది గుర్తు తెచ్చుకోవాలా. అది నువ్వు విశ్వాసంతో ముందరికెళ్ళాలా. ప్రియమైన దేవుని బిడ్డ, మోషేని ఈరోజు నీ జీవితం ముందర పెడుతున్నాడు. నీవు కూడా మోషేలాగా మనుషులను చూసి జడియకోకుండా దేవుని చూసి ధైర్యం తెచ్చుకోవాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటూ దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాలకు శ్రేష్టమైన నా వందనాలు ప్రభువా. ఎవరైతే నా తండ్రి ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్నారో ప్రభువా, మనుషులను చూసి భయపడుతున్నారేమో, నీ ఆత్మ చెప్పిన ప్రేరేపణకు లోబడకోకుండా భయపడుతున్నారేమో ప్రభువా, ఏం జరుగుతుందో అని వారిని చూసి భయపడొద్దని చెప్తున్నా. నీ మాటను బట్టి వందనాలయ్యా. నీవే నీ బిడ్డలకు మోషేకిచ్చిన ధైర్యమునిచ్చి మోషేని నడిపించినట్టు నీ బిడ్డలను కూడా నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.